కాకులు అసలు. హలో అండి, నేను అరుణానందగిరి. పక్షుల గుంపు అసలు మిస్ అయినా. ఇక వర్షం కంటిన్యూ అయితేనే ఉంది. ఇక చూడండి పాపం మన పూలన్నీ అయిపోతున్నాయి. ఇక అబ్బాయి ఎన్ని పక్షులను మిస్ అయినా. అసలు బయటకు రావాలనిపిస్తలేదు. అది చూడండి ఇంకొక గుంపు పోతుంది. అది చూడండి అటే వెళ్ళిపోయింది. ఈరోజు అంటే లేట్గా బయటకు వెళ్తున్నట్టున్నాయి. చల్లగా ఉంటుంది. ఇక ఏ పనులైనా మనకు కొంచెం లేట్గా చేద్దామని అనిపిస్తుంది. ఈరోజు పక్షులన్నీ లేట్గానే వెళ్తున్నాయి. ఇక మనకు వాటికి బద్ధకం వచ్చినట్టు అనిపిస్తుంది. సరే, ఇంకే బద్ధకం వచ్చినా ఒక 10 నిమిషాల తేడాతోటి మళ్ళీ అన్నీ చేయాల్సిందే. అది చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాయి అన్ని పక్షులు. కోతులు వర్షం పడుతుంది కాబట్టి అవి అబ్బా ఎంత గుంపు. ఈరోజు పక్షులు చాలా పోతున్నాయి. అక్కడి నుండి పోతున్నాయి, ఇటు పోతున్నాయి. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక వర్షం కంటిన్యూ అవుతుంది. 3 రోజుల నుండి కొనసాగుతూనే ఉంది. చూడండి పక్షులే. ఈ వర్షానికి వాటికి కూడా ఇబ్బంది ఉంది. సన్నపు తుంపర ఇక 4 రోజుల నుండి కంటిన్యూగా పడుతూనే ఉంది. అసలు ఒక పావు గంట అర్ధగంట కూడా అట్లా ఆగుడు అనేది లేదు. ఇక కంటిన్యూ అయితేనే ఉంది. ఇలాంటి పక్షులన్నీ ఎగిరిపోతున్నాయి. ఇక ఈ వర్షాన్ని పెట్టుకుంటే నడవది. గూట్లో నుండి బయటకు వెళ్ళాల్సిందే కదా. అవైతే మనకన్నా ఇన్ని ఆహార ధాన్యాలు ఇంట్లో ఉంటాయి కానీ పాపం పక్షులకు రెక్కలు విదిల్చుకుంటూ పరిగెత్తకపోతే అసలు పూట గడవది వాటికైతే. సరే, ఇక ఇప్పుడు మనం కూడా మరి మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేద్దాం. వర్షానికి పూలన్నీ ఇక ఇట్లా ఉంది పరిస్థితి. ఎండాకాలం అన్ని రోజు ఎంత మంచి ఫ్లవర్స్ ఇచ్చినాయి ఈ చెట్లు భలే. సరే, ఏ ప్రాణికైనా ఇక తెల్లవారిందంటే దాని ఆహారం కోసం వెతుక్కోవడం తప్పది. పిట్టలు బాగా వచ్చినట్టు అనిపిస్తేనే కనిపిస్తలేవు. ఇటు పూల దగ్గర ఉండిండొచ్చు. ఇక నేను ఇల్లు ఊడుస్తున్నా. చాలా అల్లరి చేస్తాయి. పైన ఉన్నట్టున్నాయి. ఇక్కడ వైరు ఊగుతుంది చూడండి. పైన కూర్చున్నట్టున్నాయి చాలా పిట్టలు. ఇంకా ఆడుకుంటే అంతే. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి శనివారం గోవిందనామాలు చక్కచక్క చదివేద్దాం. అన్నీ సర్దుకొని పూజా రూమ్లోకి వచ్చేసరికి మా వారు వాకింగ్ నుండి వచ్చేసిండ్రు. ఇక స్పీడ్గా చదివేద్దాం. మరి ఏం చేసుడో ఏమో అర్థమవుతలేదు. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దుర్త నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, కళ్యాణ నిధే నిధేర్జునాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం వెంకటేశాయ నమః. ఓం ఏడుకొండలవాడ వెంకటరమణ అనాథరక్షక పద్బాంధవ వడ్డీ కాసులవాడ గోవింద. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు
జనరల్గా గర్భగుడి ముందు ఉండి స్వామివారిని దర్శనం చేసుకోండి అని అన్నప్పుడు అందరం కళ్ళు మూసుకుంటాం. కాకపోతే ఫస్ట్ అక్కడ ఉన్న మూలమూర్తిని మనం మంచిగా చూసిన తర్వాత ఆ మూర్తిని మనం మళ్ళీ మన లోపల భద్రపరచుకోవడానికి కళ్ళు మూసుకొని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అట్లా గుర్తు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు మనం అట్లా స్మరించుకున్నప్పుడల్లా ఆ రూపమే మనకు కళ్ళల్లో కనిపించాలనే ఉద్దేశంతో అట్లా అక్కడ కళ్ళు మూసుకొని మొక్కడం అంటే అది అర్థం. ఇది నాకు తమిళనాడులో అష్టలక్ష్మి దేవాలయం అని ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి చెప్పిండు. అయితే మనం వెళ్ళంగానే కళ్ళు మూసుకుంటాం కదా ఫస్ట్, అట్లా కాదు. వెళ్ళంగానే కళ్ళు మూసుకుంటే ఇంకేముంది, అట్లా కాదు. ఫస్ట్ స్వామివారిని మంచిగా కళ్ళ నిండుగా చూసుకోండి. చూసుకున్న తర్వాత కళ్ళు మూసుకుంటే ఆ రూపము మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఆ రూపాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది మళ్ళీ మనం నిత్యము ఎక్కడున్న స్మరణ మాత్రమేనా ఆ స్వామిని దర్శనం చేసుకునే భాగ్యం మనకు కలుగుతుంది. అది మరి స్వామివారి ఎదురుగా నిల్చుండి కళ్ళు మూసుకొని మొక్కడం అంటే అట్లా. ఇక ప్రతిదీ నేర్చుకోవడమే జీవితం, అందరు నేర్చుకోవడమే, రోజు నిత్య విద్యార్థిగా ఉండడమే జీవితం. ఇక చూడండి, సూర్యుని మార్గం ఇద్దామని వస్తున్నా, కానీ ఇంత వర్షంలో సూర్యుడు మబ్బుల చాటుకు రెస్ట్ తీసుకుంటాడు. అయినా మనం స్మరణ చేసుకుంటాం. పాలు వేడైనాయి. మనం వెంకటేశ్వర స్వామి వారికి పూజలా పాలే నివేదించిన. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి మళ్ళీ నీళ్ళు పెట్టిన. అయితే అవి బాయిల్ అయ్యే లోపల మరి అన్ని మిర్చి గిట్ట కట్ చేసుకుందాం. ఈరోజు ఉప్మా అంతే. మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి మన వంట వంకాయ కర్రీ చేస్తున్నాం. వంకాయ చారు అంతే. ఇవాళ టమాటా వేయ. పసుపు, ఉప్పు, కారం, నూనె వేసి ఉంచినాం కాబట్టి ఇవి వేసి మూత పెడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం. ఇక అంతే, మంచిగా మగ్గిపోతుంది. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేదాకా ఎందుకు వేట్ చేయలేదంటే మగ్గుతుంది. మూత పెడదాం. ఇక చారు కూడా చేసేద్దాం. వర్షం పడుతుంది కాబట్టి ఇక ఎక్కువ తింటలేం, కానీ ఇక ఏదో ఒకటి ఉండాలి ఇంట్లో వంట. మూత పెడదాం. అన్నీ చారు పోసేస్తున్నా. ఇక స్టవ్ బంద్ చేసి ఇంట్లో వేసుకుందాం. అయితే మనము ఇవి బాగా సప్పుడు వేసినాయి. ఇవి అసలు కనబడతలేవు అనుకున్నా కానీ వచ్చినాయి. ఇవాళ మార్నింగ్ నుండి పక్షులు చాలా తిరుగుతున్నాయి. అంటే ఇక వాటికి కూడా 2-3 రోజుల నుండి ఏదైనా వెళ్తాయో లేవో గుట్ల నుండి మరి తెలియదు. వాళ్ళైతే చాలా పక్షులు తిరుగుతున్నాయి. అప్పుడు కొంచెంసేపు వర్షం పడలే. ఇప్పుడు కూడా కొంచెం అంటే ఎంత సన్నటి తుంపురు అంటే అంత అది వాడుతున్నట్టున్నది అంతే. ఇక ఇట్లాంటి టైంలో మరి పక్షులు కొంచెం అటు ఇటు తిరిగి వస్తాయేమో. మన వంట కూడా అవుతుంది కదా. పాపడా కూడా చేసిన. ఇక మన వంకాయ కర్రీ ఎడదాకా వచ్చిందో చూద్దాం రండి మరి. అయితే పని చేద్దాం. అయింది, మగ్గిపోయింది. సూపర్గా రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈ గిన్నె మందం ఉంటుంది కాబట్టి మంచిగా టైం తీసుకొని మంచిగా మగ్గుతుంది సూపర్గా. ముక్కలు చూడండి ఎంత బాగా కనబడుతున్నాయి. అంటే మన లంచ్ అయితే రెడీ అయింది. ఇంతకుముందు మనం పాపడా కూడా వేసుకున్నాం. ఇక వంకాయ కర్రీ, చారు, పెరుగు, సింపుల్ లంచ్. ఇక పెరుగు ఇప్పుడైతే ఈ వానల పెరుగు వేసుకునేటట్టే లేదు, అట్లుంది. ఇక నైవేద్యం ఇది. మరి మన లంచ్ అయితే ఇట్లా ఉంది. వర్షం కంటిన్యూ అవుతూ ఉంది. సాయంత్రం మరి సర్వపిండి రెడీ అయింది. ఇక్కడ టీ కూడా రెడీ అయింది. ఇక వర్షం పడితే మనకు చాలా వర్షం ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. ఏదో ఒకటి చేసుకున్నాడు, ఎప్పుడు రెస్ట్ లేదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ ఇప్పుడు ఇది, ఇక మళ్ళీ నైట్లా డిన్నర్, ఇదే పని. ఇక చూడండి గిన్నెల నుండి మొత్తం టోటల్గా కూడా వచ్చింది. ఇక ఇట్లా ఉంది.
దీన్ని ఇప్పుడు మనకు ఎవరు కావాలంటే వాళ్ళు ముక్కలు చేసుకుని తినడమే. ఇది కొంచెం చల్లారంగానే మళ్ళీ దీనిలో ఇక్కడ ఉంది కదా పిండి, ఇంకా 2 అయితే పెడదాం. ఎంత కరకర అంటుంది చూడండి. అయితే ఇంట్లో పల్లీలు ఇంకా శనగపప్పుతోటి కూడా రకరకాలు పెట్టుకోవచ్చు. నేనైతే నువ్వులు పెసరపప్పు వేసిన. ఎంత కరకర అంటుంది చూడండి. పాతకాలంలో, చాలా పాతకాలం వంటకం అనుకోవచ్చు. అంటే ఇది మన తెలంగాణలో ఎప్పటి నుండో ఉన్నది. ఇక ఈ రోజైతే తింటే రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్తాం. అప్పటివరకు అయితే బాయ్.